ఎన్నికల తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విజయవాడకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు షర్మిల. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసే వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో పాటు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్తులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు షర్మిల. ఎన్నికల తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడకు రానున్నారు. ఇక షర్మిల పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆ వంశీ ఎన్నికల అనంతరం తొలిసారిగా వైఎస్ షర్మిల ఇవాళ విజయవాడకు రానున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే నాయకులకు దిశానిర్దేశం చేసే విధంగా భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలి, పార్టీలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ఇవాళ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇప్పటికే దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు సమావేశమే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని, ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపై చర్చించారు. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల నేపథ్యంలో చూసుకున్నట్టయితే దాదాపుగా కూటమికే 164 సీట్లు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి ఎవరు ప్రతిపక్ష పాత్ర పోషించాలని దానిపై చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే బీజేపీ మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్తుంది. అదేవిధంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కానీ ఏదైనా ఉంటే ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కొద్దిగా సమయం ఇచ్చిన తర్వాత అనంతరము వారికి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇవాళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున పార్టీ ఏమి చేయాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, ఏ విధమైన పాత్ర పోషించాలనే దానిపై ఇవాళ పార్టీ నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించినారు. అయితే గతంలో కంటే ఈసారి పార్టీ శ్రేణుల్లో గతంలో 0.% ఓటు శాతం ఈసారి జరిగిన ఎన్నికల్లో నేపథ్యం ఉంది. దానికి అనుగుణంగానే ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర మనం పోషించినట్లయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేయొచ్చనే ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులతో ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యంలో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా వేడుకలు నిర్వహించున్నారు. వంశీ, రామకృష్ణ, చూస్తున్నాం అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆశించిన ఫలితాలు కూడా రాలేదు. 1-2 సీట్లన్నా గెలుచుకుంటుందని ఆశించారు, ఎటువంటి ఫలితాలు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈ రోజు సమావేశంలో దీనిపై ఏమైనా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉందంటారా? వంశీ, దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది. అయితే గతంలో రాష్ట్రంలో దాదాపుగా కనుమరుగైపోయిందనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపుగా 2% ఓట్లు సాధించింది. ఈ సాధించిన నేపథ్యంలో వారు పార్టీ శ్రేణుల్లో మనం కష్టపడి పనిచేసినట్టయితే పార్టీ బలోపేతం ఉంటుంది. గతంలో పార్టీని రాష్ట్ర విభజన చేసిన అపనింద ఉంది కాబట్టి ఆ అపనింద దాదాపుగా జనాలకి అది మర్చిపోయారు. కాబట్టి ఆ విధంగా ఏమి లేదు. మనం కష్టపడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే అవకాశం ఉందనే దిశగా, అదేవిధంగా అడుగులు వేసే దిశగా వైఎస్ షర్మిల ఈ రోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ రామకృష్ణ.